ఈ బైబిల్ సమాజానికి, సంఘానికి, అధికారులకి, ప్రభుత్వాలకి, లోకానికి దిక్సూచి లాంటిది బైబిల్. మానవ జాతికి మార్గదర్శి, జీవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. మనిషి పశువులాగా మారకుండా మనిషి మనిషిలాగా ఉండి దేవుణ్ణి మనిషిలో చూసే విధంగా మార్చేది ఈ జీవ గ్రంథము. నిన్ను పాపాల నుంచి విడిపించి నిన్ను పరలోక రాజ్యానికి చేర్చి మరణమే లేనటువంటి నీ ఆత్మని పరలోక రాజ్యాన్ని చేర్చేది జీవ గ్రంథము. ఆదివారం వస్తే బైబిల్ పట్టుకొని చర్చకి రావాలి. తప్పు చేస్తే బాధపడాలి. తాగుబోతులాగా బ్రాందీ షాపులకు వెళ్తే బాధపడాలి. సిగరెట్ తాగితే సిగ్గుపడాలి. బైబిల్ నీ గౌరవ మర్యాదలు తెచ్చి పెడుతుంది. అవును, మాటలోను, చూపులోను, క్రియలోను, ప్రవర్తనలోను, పరిశుద్ధతలోను పెద్దలకి చిన్నలకి నిన్ను మాదిరిగా నిలబెట్టి నీ గౌరవ మర్యాదల్ని అధికం చేసేది జీవ గ్రంథము, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం.